ఇక మోంథా తుఫాను బీభత్సంతో నాగర్ కర్నూలు జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది. ఇక ప్రభుత్వానికి రైతులపై సోయి లేదు. ఆపై ప్రకృతి పగబట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే చేతికి రాకుండా నాశనమైంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొరలడంతో చెరువులు కట్టలు తెగిపోయాయి. మత్తళ్లు దూకడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వరదల్లో మూగజీవాలు సైతం కొట్టుకుపోవడంతో పాటు భారీ విధ్వంసం జరిగింది. మోంథా ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లాలో 33,559 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారికంగా తేల్చింది. సుమారు 19,000 ఎకరాల్లో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. మరో 10,000 ఎకరాలకు పైగా వరి దెబ్బతింది. అయితే అధికారిక లెక్కల కంటే వాస్తవంగా నష్టం తీవ్ర స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల్లో పంట చేతికి వస్తోందని ఆశించిన దశల్లో వర్ష బీభత్సం మొత్తం నాశనం చేసిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంటను పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బాగా పంట నేల కొరిగింది. మరి ఈ యొక్క పంట దాదాపు 2,40,000 రూపాయలు నేను పెట్టుబడి పెట్టడం జరిగింది. కావున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క వ్యవసాయ అధికారులను మాకు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మాది 3-4 ఎకరాలు వరి వేసినాం. ఆ వరి మొత్తం వానలు వచ్చి మొత్తం కింద వండి మొత్తం శర్వాకం అయ్యి దాదాపు ఒక 60-70 పెట్టుబడి 4 ఎకరాలకి 60-70 పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడికి తగ్గ మాకు వెళ్ళేటట్లేదు. కూలీలకు విపరీతంగా కూలీలు అయినాయి. ఆ రకంగా ఈ రకంగా ఎట్లా లేక పావుపడితే మంచిగా ఉంటుంది అని అనుకుంటే అట్లా కాలేదు ఇట్లా కాలేదు. మాకైతే నాశనమైంది. ప్రభుత్వం ప్రకారంగా ప్రజలు వెళ్ళుకొని మమ్మల్ని రైతులను ఆదుకొని మొత్తం నాశనమైంది సార్. మాకైతే దయచేసి ప్రజలను ఆదుకునే మార్గం చేసి ఒక లెక్కకు తీసుకొచ్చి మీరు కూడా దయచేసి ఇంత సాయం చేసే మార్గం చేయండి సార్ అనేది నేను కోరుకుంటున్నాం.